జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. మనం ఆదివారం నుంచి శనివారం వరకు అన్ని దేవుళ్ళకు పూజలు చేసుకుంటాము, ఉపవాసాలు ఉంటాము. ఎవరికి ఇష్టం వచ్చిన దేవి దేవతలకి వారం పొడుగుతన పూజ చేసుకుంటూ ఉంటాము. కానీ ముహూర్తం తెల్లవారుజామునే సూర్యోదయానికి పూర్వమే దీపం పెట్టుకుంటే ఇంట్లో మంచి జరుగుతుంది అని చెప్పగానే అలా చేయటానికి మన మనసును ప్రేరేపింపజేసే గ్రహాలకు మటుకు మనం ఏనాడు పూజ చేయము. ఈ టైంకు పూజ చేస్తే మంచి జరుగుతుంది అని అంటే అది గ్రహం నిర్ణయించిందే కదా ఈ టైంకు చేయాలని. కానీ మనం ఏ గ్రహానికి పూజ చేయము. మన ఇంట్లో ఎప్పుడైనా అనుకోకుండా ఆపతో ఏదైనా ఇబ్బందో ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక అయ్యగారి దగ్గరికి, ఒక బ్రాహ్మణుడి దగ్గరికి, ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది ఇలా అని అడిగినప్పుడు ఆయన రాహువు కేతువు శను ఏదో మీకు బాగలేదు అని చెప్పినప్పుడు మనం ఆ గ్రహానికి మాత్రమే పూజ చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా మన ఇంట్లో ఏ ఇబ్బంది రాకుండా ముందుగానే నిత్య దీపారాధన అయిపోయిన తర్వాత ప్రత్యేకించి నెలలో ఒక్కసారి ఒక్క గ్రహానికి చేసుకోవటం వల్ల సంవత్సరం అంతా హాయిగా ఉండొచ్చు. ఆదివారం రోజు దీపారాధన చేసినప్పుడు ఎర్రని ఒత్తులు వెలిగించుకోండి. ఇలా వెలిగించటం వలన సూర్యుడు సంతోషించి మన ఇంట్లో శక్తి, ఆరోగ్యం, శుభం కలిగిస్తాడు. సోమవారం రోజు దీపారాధన చేసినప్పుడు తెల్లని ఒత్తులతో దీపారాధన చేసుకోండి. అలా చేయటం వల్ల కుటుంబంలో శాంతి, సౌఖ్యము, సుఖము కలుగుతుంది. బుధవారం రోజు దీపారాధన చేసినప్పుడు ఆకుపచ్చని ఒత్తులతో దీపారాధన చేయండి. ఇలా చేయటం వల్ల విద్య, వ్యాపారం, మనం చేస్తున్న పనులలో విజయాన్ని సాధిస్తాము. అదేవిధంగా మళ్ళీ గురువారం రోజు దీపారాధన చేసినప్పుడు పసుపచ్చని ఒత్తులతో దీపారాధన చేయండి. గురువు చాలా సంతోషిస్తాడు. గ్రహాలన్నింటికీ అధిపతి గురువు అనే చెప్తారు. ఈయన సంతోషిస్తే ఇంకా మన ఇంట్లో అంతా శాంతిగా ఉంటుంది. గురువారం రోజు పూజ చేస్తే జ్ఞానం, ఐశ్వర్యం కలుగుతుంది. గురువు అనుగ్రహం ఉంటే ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే చదువు కూడా బాగా వస్తుంది. తర్వాత శుక్రవారం రోజు మళ్ళీ తెల్లని ఒత్తులతో దీపారాధన చేయండి. చేయటం వల్ల శుక్రగ్రహం సంతోషిస్తుంది. ఇలా చేయటం వల్ల ప్రేమ, ఆనందం, సంపద, ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోనే కొలువై ఉంటుంది. సోమవారం రోజు, మంగళవారం రోజు ఎర్రని ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి. సోమవారం రోజు, శుక్రవారం రోజు తెల్లని ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి. బుధవారం రోజు ఆకుపచ్చని ఒత్తులు, గురువారం రోజు పసుపచ్చని ఒత్తులతో దీపారాధన చేసుకోండి. శనివారం రోజు 7 రంగులు కలిగిన ఒత్తితో దీపారాధన చేయండి. ఇలా చేయటం వల్ల శని కూడా చాలా సంతోషిస్తాడు. రాహువు, కేతువు ఇంకా ఇవన్నీ సంతోషించి మన కుటుంబాన్ని చల్లగా కాపాడుతాయి. ఇవన్నీ ప్రతిరోజు చేయవలసిన అవసరం లేదు. నెలలో ఒక్కరోజు చేసుకోండి. ప్రతి ఒక్క గ్రహానికి ఒక్కొక్క రోజు చేస్తే మన ఇల్లు శాంతి సుఖాలతో విరాజిల్లుతుంది.